వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పంతులు గారు మాట్లాడుతూ ఈ నెల 23వ తారీఖున మడితల్లి మహాలక్ష్మి పండుగ నిర్వహించాలని అన్నారు. రేపు 15వ తారీఖు నుంచి గరగలు ఊరేగించే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 15వ తారీఖు నుంచి నేను క్యాండిడేట్ కాబట్టి నేను వెనక ఉంటానని మీరందరూ కూడా ముందు ఒక కమిటీకి ఏర్పడి 15వ తారీఖు నుంచి ఘనంగా ఈ గరగల ఊరేగింపు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా అమ్మవారి ఆభరణాలు రేపు జరగబో పండుగలో అమ్మవారికి ధరించకపోతే పోలీస్ స్టేషన్ నందు నేనే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. మధ్య వర్షంలో శస్త్ర భయములు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కుదురు రాజు విడత 2 గుంచాల వర్షం 9 భాగాల సముద్రంలోను 9 భాగాల పర్వతం ముందు 2 భాగంలో భూమి మీద పడుతుంది. మనకి ఎంత అవసరమో అంతే సక్రమంగా పడుతుంది. శని కుంభరాశి ఉండడం వల్ల బేసి హస్తం ఉండడం వల్ల కొంచెం బేసి హస్తంలో ఉండడం వల్ల అనుకూల వర్షంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలు సుఖ సౌఖ్యంగా పొందుతారు. ధాన్యాలు ధరలు మళ్ళీ తగ్గుతాయి. అంతా కూడా ఒక సూర్యగ్రహణం కానీ అంటే మళ్ళీ ఉగాది వరకు లెక్క. ఈ ఉగాది నుంచి ఉగాది భోజన సంవత్సరంలో మొత్తం భారతదేశంలో కానీ ఇతర దేశాలతో మనకు తెలియదు. భారతదేశంలో ఎక్కడ గ్రహణాలు అంటే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంవత్సరం మొత్తం మీద ఎక్కడా వస్తున్న గ్రహణం కూడా కనిపించదు. 1/5/2024 చైత్ర వాళ్ళ అష్టమి నాడు నర్మదా నది, ఇది మధ్యప్రదేశ్ లో ఉంది నర్మదా నది, అక్కడ పుష్కరాలు 12 రోజులు జరుగుతాయి. పుష్కరాలు ఓంకారేశ్వరుడు జ్యోతిర్లింగాలు 12 ఉంటాయి. అందులో ఓంకారం అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. అక్కడ పుష్కరాలు జరుగుతాయి 12 రోజులు, మే 1 నుంచి మే 12 వరకు. ఈ సంవత్సరం మూఢములు వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం అంటే మే నెల, జూన్ నెల, జూలై నెల, అలాగే ఆషాఢ మాసం కనుక అది ఎప్పుడు ఉండదు. అంటే మే నెలలోని, జూన్ నెలలోని, జూలై నెలలోని ఆ 3 నెలలు కూడా శుభకార్యములు, వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ ఏ శుభ కార్యక్రమాలు ఉండవు. మిగతా కార్యక్రమాన్ని యథావిధిగా చేసుకోవచ్చు. అగ్నికత్తెలు మే 11 నుంచి 28 వరకు కూడా అగ్నికత్తెలు జరుగుతాయి. అగ్నికత్తెల సమయంలో గృహ సంబంధమైనటువంటి పనులు చేయకూడదు. 2025 మధ్యాహ్నం 2:30కి తగ్గుతున్నది పెద్ద పండుగ. రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ రాశి సంక్రమణ పురుషుడు మహోత్తరనామం పెట్టుకున్నాడు. వైశ్యులకు దొంగలకి అరిష్టం. పెద్ద పుల్లి వాహనం చేసుకున్నాడు, ఆ పెద్ద పుల్లికి అరిష్టం. బిల్వస్థానం అంటే మారేడు స్నానం చేశారు, శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి. ఎర్రని వస్త్రం ధరించాడు, రోగబాధలు మానసిక సమస్యలు ఎక్కువ ఉంటాయి. తిలాక్షలు నువ్వులు బొట్టు పెట్టుకున్నాడు, నువ్వులు పంటకు నష్టం. ఎర్రని గొడుగు ధరించాడు, యుద్ధములు ఎక్కువగా ఉంటాయి. జాతి పురుషులు ధరించాడు, కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతాయి. ముత్యం ధరించాడు, ఆ ముత్యాల రేటు ఎక్కువ అవుతుంది, శుభం. వెండి పాత్రలో భోజనం చేశాడు, వెండి ధర ఎక్కువ అవుతుంది. పాయసాన్ని తిన్నాడు, బియ్యం ధర ఇంకా పెరుగుతుంది. అరటి పండు తిన్నాడు, అంటే అరటి పండుగ ఇంకా గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రోగముఖం పెట్టుకున్న వాళ్ళన్నాడు, ఈశాన్య దేశంలో కొంత జన నష్టం. దక్షిణ దేశానికి ఇలా తమిళనాడుగా వెళ్ళాడు, ఆ దేశం అరిష్టం. మంగళవారం అవడం వలన దొంగభయాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. చేసుకోవడానికి కానీ శుక్రవారం 12వ తారీఖు శుక్రవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కొత్తగా పొలంలో ప్రవేశించడానికి కానీ గెత్తం వేసుకోవడానికి కానీ ఆ టైం చాలా శుభప్రదంగా ఉంది. ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారం మరణం పండుగ. రాత్రి గల మనకి ఎలా నిర్ణయిస్తామంటే రాత్రికి పౌర్ణమి పూర్తిగా ఉండాలి. మనకు కొత్త అమావాస్య అంతే, మరణం పండుగనే అంతే. పౌర్ణమి తెల్లారున 4:30 వరకు ఉంది. అయితే ముందు రోజు రాత్రి 3 గంటలకు తయారైంది కనుక వాళ్ళ అవకాశం లేదు. అయితే మంగళవారం పొగలల్లో ఉంది, ఆ మన్నాడు బుధవారం ఉదయం 4 గంటల వరకు కూడా పౌర్ణమి ఉంది. సోమవారం మరిడమ్మ అమ్మవారికి గరగలు తీస్తారు, 9 రోజులు ఉన్నది. తర్వాత 17వ తారీఖు బుధవారం శ్రీరామనవమి.
17వ తారీఖు బుధవారం శ్రీరామనవమి. మరిడమ్మ వారికి 2 రాబడే 14 ఖర్చు ఈ సంవత్సరం, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి. తర్వాత రాముల వారికి భద్రాచల రాముడికి, అయోధ్య రాముడికి రాబడి 5, ఖర్చు 5. తర్వాత నౌకాలమ్మకి, స్వామికి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి 14 రాబడి 14 ఖర్చు. గారికి పుబ్బా నక్షత్రం రాబడి 2, ఖర్చు 14. అంటే ఎలక్షన్ డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి. రాబడి 8, ఖర్చు 14 అంటే కన్యారాశి రాబడి 5, ఖర్చు 5 సమానంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఖర్చు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి రాబడి 8, ఖర్చు 14. ఉత్తరాభాద్ర మీనరాశి 11 రాబడి 5 ఖర్చులు. శుక్రవారం నాడు 12వ తారీఖు శుక్రవారం ఉదయం రేవతి నక్షత్రం మీనరాశి. ఉత్తరాభాద్ర రేవతి ఒకే రాశిలోకి వస్తాయి. రాబడి 11, ఖర్చు 5. రేవతి. చిత్తా నక్షత్రం కన్యారాశి 5 రాబడి 5 ఖర్చు సమానంగా ఉంది. అంచేత ఈ సంవత్సరం నలుపు పంటలు తక్కువగా పండుతాయి, ఎరుపులు తెలుపులు కూడా ఎక్కువగా పండుతాయి. 2 కుంచాలు వర్షం కనుక మనకి ఎంత అవసరమో అంతే వర్షం పడుతుంది. పాడి పంటలకు ఇబ్బంది లేదు. ముఖ్య విషయాలు చెప్పాలండి మీకు. ముందుగా మీ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ కుటుంబ సభ్యులంతా కూడా సంవత్సరంతా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు మనకి మైడమ్మ పండగ ఈ సంవత్సరం ఉంది. అయితే నర్సీపట్నంలో సౌండ్ కొంచెం లైట్ మన పూర్వీకుల నుంచి కూడా మైడమ్మ పండగ మనం చేసుకుంటూ వస్తున్నాం, ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం పండగ ఉంది, అదే టైంలో ఎలక్షన్ కూడా ఉంది. రెండు ఒకేసారి వచ్చి మనకి ఎలక్షన్ ఒక పక్క, పండగ ఒక పక్క. ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ మే 13వ తారీఖున ఉంది. మనకి మైడమ్మ పండగ ఈ నెల 23. దాని తక్కువ ఏముంది. అయితే ఈ విషయంలో మీకు అందరూ కూడా కొన్ని విషయాలు చెప్తే వినాలి. మీరు విని మీ సలహాలు కూడా ఇవ్వండి. ఇప్పటి వరకు మైడమ్మ పండగ రక్షాపత్రి గారి ఇంట్లో నుంచి చేస్తూ వచ్చాం. అక్కడి నుంచి కటాలు వెళ్ళడం కానీ అన్ని కూడా జరుగుతూ వచ్చి, తర్వాత దానికి అయ్యే ఖర్చు 8 లక్షలైనా ప్రజలు వ్యాపారస్తులు చాలా మంది డొనేషన్ ఇస్తూ ఉంటారు. దాన్ని మిగిలింది ఏమైనా పడితే నేను దాన్ని కాంప్లీట్ చేస్తూ వస్తున్నాను తెలుసు. అయితే మొన్న ఏమైందంటే ఒక సంవత్సరం అయిందా, మనకి 8 సంవత్సరాల క్రితం ఒక విషయం జరిగింది. మీ అందరూ తెలుసో తెలీదు. మైడమ్మ గుడి కట్టింది మనం, ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసింది మనం, అప్పటి నుంచి కూడా పండగ చేస్తుంది మనం. అయితే మొన్న 2 సంవత్సరాల క్రితం ఉన్న ఎమ్మెల్యే ఆడికి పొరలేదు అనుకోండి, మా దౌర్భాగ్యం ఉన్నారు కదా జమీలు, ఆడికన్నా పొరగడాలి కదా. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే మైడమ్మ గుడిని గవర్నమెంట్ కల్పించారు. ఆదాయం లేదు, కలపకూడదు అసలు. సంవత్సరానికి 5 లక్షల ఆదాయం పెరిగితే గుడి గవర్నమెంట్ తీసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఏం చేశారు, నా మీద కోపం మీదో లేదా పార్టీ పరంగా ఏం చేశారు, ఆయన ఎమ్మెల్యే ఇద్దరు కలిసి 2 సంవత్సరాలు ఇది సరిగ్గా 2 సంవత్సరాల క్రితం గుడి హ్యాండ్ చేసుకున్నారు గవర్నమెంట్. నేను చెప్పాను తప్పని నాకు చేయకూడదు మీరంటే, లేదంటే పైనుంచి మా ఒత్తిళ్ళు ఉన్నాయి, 5 లక్షలు దాటితే కానీ మీకు చేయగలిగి వీల్లేదు. గుడికి ఆదాయం లేదు. అమ్మ నౌకరామ గుడికి అయితే పసుపు కుంక భూములు ఉన్నాయి, 8 ఎకరాల భూమి ఎంతో ఉంది నౌకరామ గుడికి. తాతయ్య గారు అవరించింది. ఇక మైడమ్మ గుడికి అయితే ఆదాయం లేదు. ఎవరైనా ఉండిలో డబ్బులు వేస్తే
ఆ డబ్బులు తప్పించి వేరే ఆదాయం లేదు. ఇటువంటి రంగులు వేయడానికి కానీ అన్నీ ఉంటే మన ఇక్కడ కమిటీ ఉంది, మాకు కమిటీ వేసాను. అప్పుడు ఎంతమంది ఉన్నాం? 18 మంది కమిటీ వేసాను నేను. అందరూ కలిసి గుడి నడిపిస్తున్నాం. ఫోన్ తీసుకున్నారు. ఈ 2 సంవత్సరాలు బట్టి పైసా కూడా ఇవ్వలే, ఉండి కావాలి ఇస్తారు. ఫోన్ తీసుకుంటే కూడా 2 సంవత్సరాల నుంచి 1,00,000 అంటే 1,70,000 అయింది ఖర్చు. మంత్రి గారి జీతాలు కానీ, కరెంటు బిల్లు కానీ, ఆ తులసి వాళ్ళకి కానీ 2,70,000 అయితే గవర్నమెంట్ నుంచి పైసా రాలేదు. మొత్తం మేమే పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే గుడికి నిన్న మొన్న నేను కమిషనర్ కలిసి, అనకాపల్లి కమిషనర్ ఆఫీస్ ఉంది, నేను వెళ్ళి కలిశాను. ఇక్కడ మీరు బాగా వినాలి ఈ సబ్జెక్టు. కమిషనర్ కలిస్తే ఏదైనా మేము పొరపాటు చేసాం. మేము 5 లక్షల ఇన్కమ్ ఉంటే కానీ మేము గుడికి తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఆ రోజు ఎమ్మెల్యే గారి అందరూ ఒత్తిడి చేయడం వల్ల మేము తీసుకున్నాం తొందరపడి. ఇప్పుడు చూస్తే తప్పు జరిగిపోయిందండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నారు. సరే తప్పు జరిగిందే లేదు నాకు అనవసరం అమ్మా, ఆవిడ లేడీ అన్నమాట. ఈ పండగ ఉంది ఏం చేయమంటారు చెప్పంటే మీరు చేయమంటారు నన్ను. గుడి నువ్వేనో చేసుకొని తరాలు నువ్వు తీసుకొని పండగ ఏం చేయడం ఏంటమ్మా అన్నారు. మరి ఎవరు చేస్తారు సార్ అన్నది. మరి గుడి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా అడిగాను, తప్పు అయిపోయింది అంటుంది. పండగ అయితే నన్ను చేయమని చెప్పి ఆర్డర్ ఇమ్మన్నాను. గవర్నమెంట్ ఆఫీసర్ కదా, అయ్యబాబు గారు పండగ మీరు చెయ్యండి చెప్పి రాయండి, అప్పుడు నేను చూసుకుంటా అన్నాను. అలాగే ఇవ్వడానికి వీలేదు. మరి నువ్వు కాగితం ఒకటి నేను చేస్తాను, అక్కడ నాకే అవసరం ఉంది. అప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పండగ కూడా ఎలక్షన్ రూల్స్ మారే. ఇంతకుముందు ఎలక్షన్ రూల్స్ కాదు, ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు పండగ చేయకూడదు. నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అంటే నేను పండగ చేయకూడదు. సరే ఎవరో చేస్తారు, ఒక చేయవలసి వస్తే చెబుతానండి. రాజేశ్వరం ఎవరో పేరు ఎంత ఉంది, ఎవరు చేస్తాం పండగ గురించి కాదు. ఇప్పుడు అతను ఆర్డర్ ఇవ్వకుండా, గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వకుండా మన పండగ చేయడం ఎంతవరకు సబు అన్నది నా ఉద్దేశం. నేను ఆర్డర్ ఇస్తే పండగ చేయడం ధర్మం. పండగ ఆర్డర్ ఇవ్వకపోతే ఒక ఆర్డర్ నా పేరు ఇచ్చినా నేను చేయడం కావదు. ఎందుకంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా ఎలక్షన్లో పండగ అమ్మవారు పేరు చెప్పి ఏం చేయడం వీళ్ళేది అనుకుంటారు, ఏం తీసుకొస్తారు అంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే తప్పదు, పండగ మానేయలేము. అమ్మవారి పండుగ మానలేము కాబట్టి మరి ఊర్లో పెద్దలే కమిటీ చేసుకొని పండుగ చేయాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు, మీరేం భయపడవలసిన లేదు. ఎలా చేయాలి అడిగే మీకు ఏం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. అయితే నా పేరు మీద జరగడానికి వీల్లేదు. అంటే పెద్దలు ఎవరైనా కమిటీ చేసుకొని కమిటీ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి నా వాళ్ళకి ఆలోచన. దాన్ని లేనిపోయిన గొడవలు మళ్ళీ ఎలక్షన్ చేయలేదని ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఒకటి ఉన్నాయి, ఎన్ని తీసుకొస్తారు. అందులోకి ఎమ్మెల్యే పొరలేనాడు దగ్గర నా కొడుకు ఏం చేస్తారో అర్థం అవట్లేదు. అమ్మవారి పండుగ సంబంధం ఏంటండి? నర్సీపట్నం అమ్మవారి పండుగ ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? ఆ ఊళ్ళో పండుగ చేసుకో, ఆ ఊళ్ళో పండుగ చేయడు, నర్సీపట్నం పండుగ పడతారు. ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఘటాలు పుంజుకున్నారు, 15 తారీఖు ఘటాలు తీయడం అంటారు. అంటే ఇంకేముంది, 9, 10, 11, 12, 13, 14, 6 రోజులు, 5 రోజులు టైం ఉంది మనకి. 5 రోజుల్లో మనం ఏం చేయాలా ఏంటంటే వాళ్ళు పెద్దలు ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకుంటాం. నా ఉద్దేశం అయితే పండగ ఆఫ్ చేయడం నాకు ఇష్టం లేదు. పండగ ఆఫ్ చేయడం మంచిది కాదు. అమ్మవారి పండుగ, అందులోగా మహిళా పండుగ అంటే అందరికీ ఇష్టమైన పండుగ. అంటే నాకైతే పండుగ ఆఫ్ చేయడం ఇష్టం లేదు. అయితే ఆఫ్ చేయకుండా నేను లేకుండా పండుగ ఎలా చేయలేదని కూడా మాట. నేను ఉంటాను, ఘటాలు తీద్దాం. దానికంటే ముందు ఒకసారి మీరు అందరూ కూడా సలహాలు ఇవ్వండి. మేము ఉన్నామని సలహాలు ఇవ్వాలి. మీరు ఈ టైంలో ఏ పొరపాటు జరిగినా మళ్ళీ ఎలక్షన్కి ఇబ్బంది అవుతున్నాం. అన్నీ ఉన్నాయి, ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత పండుగలో మాత్రం పూర్వమాదిరిగా అందరూ కూడా సహకరించండి. ఏ వీధిలో కలిసి సహకరించడం. అలాగే జాగరాలు కూడా నేను చూస్తున్నాను. ఈ ప్రతి జాగరం కూడా కన్నుల పండుగగా ఉండాలండి.
ఏదో 10 డబ్బులు 10 మంది తిరిగేయడం కాదు, నాకు ఇష్టం అలాగా. 10 డబ్బులు పెట్టుకోవడం, 5 రోజులు జంక్షన్ దగ్గర రావాలి, అందరూ వెళ్ళిపోవడం. ఆఖరి 10 డబ్బులు మేము వింటున్నాం కదా, ఇంకా చేస్తే సరదాగా చేసుకున్నాం అందరూ. అంటే 13 రోజులు 14 రోజులు ఉంది కదా, రోజు 9 రోజులు ఉంటుంది. ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఆఖరు ఘటాల గుళ్ళో పెట్టే వరకు కూడా అందరూ ఉంటే ఆనందం చూడముచ్చటగా ఉంటుంది. అయితే ఈ పండుగ కూడా అందరూ కలిసి చేద్దాం, బాగా చేద్దాం. ఒకవేళ నా పేరు మీద లేకపోయినా నేను ఎక్కడ ఉంటాను, మీకు కావాల్సిన అన్ని నేనే ఏర్పాటు చేస్తాను. మీరు ఏం భయపడవలసిన లేదు. డబ్బులు కానీ డ్యాన్సులు కానీ అన్ని నేనే ఏర్పాటు చేస్తాను, మీరు ఎవరు భయపడవలసిన లేదు. కాకపోతే గన్ను ఉండాలి కదా, డబ్బులు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, బంధువులు సవరణ కాల్చా, లైటింగ్ ఊరంతా లైటింగ్ పెట్టాలా, అన్నిటికీ కూడా ఖర్చు అవుతుంది. దాని గురించి నేను చూస్తాను, ఆలోచిద్దాం. ఖర్చు గురించి మీరు భయపడలేదు. ఊళ్ళో పెద్దలు ఉన్నారు, సహకరిస్తారు, నాకు అది ఇష్టం ఉంది. అది కాకపోతే ఎంత పడినా నేను పెట్టుకుంటాను, అది బాధ్యత. అయితే మీరు అందరూ దగ్గర ఉంటే అదొక గౌరవం, ఆనందంగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఆలోచించండి. ఈసారి నేను కూడా ఆలోచిస్తాను. ఒకవేళ నేను రంగంలో ఉండి చేయడానికి వీలు లేకపోతే అప్పుడు మీరు అందరూ నేను నిలబడి చేయండి, నేను వెనకాల నడిపిస్తాను. పండుగ మాత్రం ఆఫ్ చేయడానికి వీల్లేదని నా ఉద్దేశం. మీరు ఏమంటారు మీరు చెప్పండి సార్. పండుగ ఆఫ్ చేస్తే ఏదైనా రూల్స్ ఒప్పుకోకపోయినా పండుగ జరుగుతుంది, దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. అది నా దాని ఉద్దేశం. ఏమన్నా మీ సలహాలు ఉంటే ఇవ్వండి, దాని ప్రకారం వెళ్తాను. ఓకే అండి, అర్థమైంది. అందుకే ఇష్యూ అర్థమైంది కదా, అది చెప్తామని చేశారు. ఇప్పుడు మనకి నెలకి ప్రతి నెల కూడా ఈ ఉదయం హ్యాండ్ చేసిన దగ్గర నుంచి సుమారు 1,70,000 వచ్చేది. అది కూడా గవర్నమెంట్ పైసా ఇవ్వలే. దానికి రాజేషే అప్పచెప్పారు. రాజేష్ పక్కన వార్డులో ఉన్నాడు కదా, రాజేష్ కూడా ఆ అకౌంట్ అంతా రాజేష్ రాశారు. కమిటీ కూడా ఉంది మనకి. ఈ 4 విషయాలు చెప్పాలని వచ్చాను. మాట్లాడదామా? ఇది సగం చెప్తారు, చేద్దాం అనుకుంటే చేద్దాం, ఎవరెక్కడ వచ్చినా చేద్దాం. కానీ జాగ్రత్తలు మొత్తం జాగ్రత్తలన్నీ కూడా నాతో పాటు మీరు అందరూ వస్తేనే అర్థం. డబ్బులు అసహ్యం ఆపుకోవాలి. అందరూ మన పండుగ, మీ అందరి పండుగ ఇది. మన ఊరికి పెద్ద పండుగ. ప్రతి గాయలు కూడా అందరూ కలిసి చేద్దాం. పండుగ చేద్దామా వద్దా? ఓకే కూర్చొని మన మరణం పండుగ ఉన్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్దామని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి అయ్యన్ పంతులు గారు ఈ విన్నపం మీ అందరి ముందు పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఎందుకు ఈ మాట మీ దగ్గర నుంచి రావాలని పదే ఆయన అనడానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైం పండగ మనకి కోవిడ్ టైంలో ఏంటంటే ఒక వీధిలోని చిన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అప్పుడు గుడి మూసినప్పుడు కూడా చాలా మంది ఏం చేయాలో సాంప్రదాయం ఏం చేయాలో ఆలోచించినప్పుడు మాకు కూడా తట్టదు. అయ్యన్ పంతులు గారు కూడా పూజారులు కానీ వాళ్ళు అడిగి ఏ విధంగా చేయాలో చేస్తారు. కానీ ఆ తర్వాత చాలా కష్టాలు అనిపించాం. కోవిడ్ టైంలో కూడా చాలా మంది ఫ్యామిలీస్ చాలా కష్టాలు అనిపించాయి. నర్సీపట్నంలో ఎప్పుడు జరగలేని విధంగా కొన్ని జరిగాయి. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ పండుగ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఆయన భుజస్కంధాల మీద వేసుకొని బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నప్పుడు మీ గుడిలో నేను చాలా మీటింగ్లో చెప్తూ వచ్చాను. బాధ ఎక్కడేసిందంటే అమ్మవారికి కిరీటం లేదు, చేతికి కట్టుకున్న తొడుగు లేదు, బొట్టు చేపిస్తే బొట్టు లేదు. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఏమయ్యాయి అనేది ఊర్లో ఒక్క పెద్దలు కూడా క్వశ్చన్ కాదు కదా, ఎవరో డిస్కస్ కూడా చేయదు. వచ్చిన లైన్లో వచ్చిన భక్తులు దండం పెట్టుకున్నారు, అమ్మవారిని చూస్తున్నారు, అమ్మవారిని మొక్కుతున్నారు, వాళ్ళ కష్టాలు తీర్చమని అడుగుతారు. మరి ఆమె కష్టం వచ్చినప్పుడు ఎవరు తీరుతారు? ఆమె కష్టం వచ్చిందా లేదా అనేది కూడా మనకు తెలియట్లేదు. అది కాబట్టి ఇలా ఓపెన్ గా ఊరు ముందు డిస్కస్ చేసుకుంటేనే మీకు కనీసం మీరు దయచేసి కొన్ని విషయాలు ఏంటంటే, అమ్మవారు అనేది ఒక ఫ్యామిలీ సొత్తు కాదు. నర్సీపట్నం గడ్డ మీద
ఎలవేలుపు ఎప్పుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి అందరి ఇళ్ళకి సంబంధించిన అమ్మవారు. మనకి అభివృద్ధి పక్కన పెట్టి కానీ ఈ గుడుల మీద దాడి ఏంటో అర్థం కాదు. ఈ గుళ్ళ మీద దాడి అనేది ఎప్పుడో కొన్ని పూర్వం విన్నాం తప్ప, బుక్కుల్లో చదివాం తప్ప, ఈ గుళ్ళ మీద దాడి అంటే నాకు అర్థం కావట్లేదు. వచ్చినట్టే దుర్గమ్మ అమ్మవారి కోవిలు గవర్నమెంట్కి తీసుకెళ్ళారు. సరే తీసుకెళ్లారు, అది ఓకే, పక్కన పెడదాం. ఆ తర్వాత డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసు. తర్వాత వినాయకుడి కోవిల మీద పడతారు. వినాయకుడి కోవిల మీద పడిన తర్వాత అప్పుదాకా జరిగిన అన్నదానం ఆగిపోయిందా ఉన్నదా అని మీరు ఆలోచించారు. తర్వాత సాయిబాబా గుడి దానికి వచ్చారు, కానీ అప్పటికే ఎరుబాబు అప్పుడు లేరు. తర్వాత చిట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగినా మీకు చెప్తారు అక్కడ ఏం జరిగిందని. ఆ తర్వాత ఇంకా ప్రతి గుడి మీదకి వెళ్ళిపోవాలి. నా అయ్యన్పతి గారు చెప్పుకుంటూ వస్తున్నారు, నోకాలం గుడికి మా నాన్నమ్మ వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇవ్వడం వల్లే గవర్నమెంట్ నుంచి 40 లక్షల రూపాయలు రిలీజ్ అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో టీటీడీ వారు మనకి 40 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల రూపాయలు నాన్నమ్మలు ఇచ్చారు, లక్షాపాత్రి గారు పిల్లలు ఇచ్చారు. ఆ విషయం చెప్పుకుంటూ వస్తుంటే సిగ్గు ఏమీ లేకుండా మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టి నేనే తెచ్చానంటే, అంటే ఏదన్నా అబద్ధం ఆడిన ముందు కూడా పేపర్ చూపెట్టాలి. నేను ఇక్కడ మన ప్రెస్ మీట్ లో పేపర్ చూపెట్టాను, డేట్ చూపెట్టాను. ఇగో ఈ డేట్ రోజు, ఈ ఫలానా రోజు ఈ 10 లక్షలు కడితే ఇదిగో 40 లక్షలు తీసుకొచ్చారు, ఎమ్మెల్యే నీకు బుర్ర లేకపోతే నీకు అదే పేపర్ చూపెట్టంటే దాని గురించి చెప్పకుండా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. కాబట్టి అందుకే నాకు బుర్ర లేదని అయ్యన్పతి గారు అంటుంది. ఎందుకంటే నేను తేలేదు కూడా ఒప్పుకోవాలి. ఈరోజు అయ్యన్పతి గారు తెచ్చింది ఆ గుడి కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ గుడికి రంగులు వేయడానికి కూడా ఇదే డబ్బులు. ఈ రోజు రేపు మళ్ళీ మరిడం పండుగ ఆభరణాలు వస్తాయో లేదో మనకు తెలియదు, కానీ జనాలు మాత్రం వెళ్ళిపోయి మొక్కులు పంపేస్తారు, దండం పెట్టేస్తుంటారు, నీళ్ళు వేసేస్తుంటారు. వేసేసి నా కష్టాలు తీర్చట్లేదు. ఎవరన్నా ఆ కిరీటం ఏమైంది, కొన్ని కిరీటం ఏమైనా ఎవరైనా తయారు చేయించారా? లేదు, జనాలు తయారు చేయించుకున్నారు. దాని డోనర్స్ కూడా పేర్లు ఉన్నాయి. కిరీటం ఎవరు తయారు చేశారు, అభయహస్తం ఎవరు తయారు చేశారు, లేకపోతే కత్తి తొడుగు ఎవరు తయారు చేశారు, బొట్టు ఎవరు తయారు చేశారు, ప్రతిదీ కూడా పేరుతో సహా కమిటీ దగ్గర ఉన్నాయి. పోనీ ఆ డొనేట్ చేసిన వాళ్ళైనా అడుగుతున్నారా? వాళ్ళు కూడా మేము డొనేట్ చేసిన మా ఆభరణ ఎక్కడైనా ఏ దొంగ ఎత్తుపోయాడు అని అడగాలి కదా. మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టి సిగ్గు లేకుండా ఆ రోజు పండగ రోజు మాత్రం 10 మందిని వేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఎమ్మెల్యేలు వచ్చి. కాబట్టి ఈసారి ఏంటంటే ఈ విధంగా అడ్డు పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో ఊరు పండగని అడ్డు పెడితే మంచి జరగదనే ఒక కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రాజకీయం ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాదు. దానికి వచ్చి ఒక నోటీస్ అంటించారు, వినాయకుడి గుడికి ఒక నోటీస్ అంటించారు, అక్కడ దుర్గమ్మ గోవిలకి ఒక నోటీస్ అంటించారు. మొన్న అయ్యప్ప స్వామి గుడి జోలికి వచ్చారు. వాళ్ళు అయ్యప్ప స్వామి గుడి జోలికి వచ్చి ఏం చేశారు? మనమేమన్నాం, డెవలప్మెంట్కి ఏమాత్రం అడ్డు కాదండి, కానీ లోపల అమ్మవారు చిన్న విగ్రహం ఉంది. ఎప్పుడైనా అయ్యప్ప స్వామి గుడికి లోపలికి వెళ్తే రైట్ సైడ్ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అది నవరాత్రుల టైంలో ముట్టుకోవద్దంటే అది ఊరికి అరిష్టం అని చెప్పారు. నవరాత్రుల టైంలో ముట్టుకుంటానంటాడు. శాడిజం, ఇదే సైకోయిజం. ఆ 9 రోజులే నేను ముట్టుకుంటానంట, ఆ 9 రోజుల్లో నేను కొట్టేయాలంటాడు. పోనీ వదిలేస్తే ఉదయం 5 అర్ధరాత్రి సమయంలోని ట్రైన్ తీసుకొచ్చి ఒక గోడ పగలు కొట్టడానికి ప్రయత్నించింది. కాబట్టి పంచాయతీ ఆఫీసర్ చూడండి, ఆ గోడ అంతా పగిలిపోయి ఉంటుంది. పగలు కొట్టడానికి ప్రయత్నిస్తే జనాలు వెళ్ళి అడ్డుకున్నారు. ఇదేంటంటే చెప్పాం కదా 9 రోజులు ఈ నవరాత్రులు ఉంటే ఈ సమయంలో అమ్మవారి జోలికి రాకూడదని చెప్పాం కదా. అంటే అసలు భయం లేదు, సిగ్గు లేదు, ఏమీ లేకుండా ఈ పనులు చేస్తారంటే దీన్ని బట్టి జనాలు ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఏదైనా ఉంటే దేవుడికైనా భయపడాలి. ఏ మతం అయినా కానీ దేవుడికి భయపడాలి. దేవుడికి భయం లేదు, దేనికి భయం లేనప్పుడు వీళ్ళకి రేపు ఇంకో 30 రోజుల్లో 40 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోని దేవుడే సాక్షి చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడున్న సందర్భం ఏంటి? ప్రజలు వేస్తున్నారు, డబ్బులు పండగ అంటున్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ పండగ అయితే ₹1 కూడా బయట నుంచి తీసుకోలేదు. ఎవరన్నా వచ్చి వాళ్ళ స్టేజ్ ప్రోగ్రామ్ ఏదైనా ఒకటి పెట్టుకుంటే పెట్టుకున్నారేమో తప్ప ₹1 కూడా తీసుకోలేదు. ఆయనే జేబులోంచి పెట్టి చేస్తున్నారు. రెండోది కూడా నేను చెప్తున్నాను, ఆ సమయంలో ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ చూసుకుంటాను, ఎన్ని ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ సంబరంకి ఉదయం దాకా నడిచిన తర్వాత నా వెనకాల చూస్తే 10 మందే ఉంటున్నారు. ఇది ఎలా ఉందంటే ఏదో నేను మేమేదో బాధ్యత తీసుకొని మేము ముందుకు తీసుకెళ్ళాలి, లాక్కుంటూ తీసుకెళ్ళాలి, మీకేదో అమ్మవారి ఇష్టం లేనట్టు ఉంది. కానీ మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతేనే ఇది జరుగుతుందండి. ఎంత కష్టమైనా భరిస్తున్నామంటే మీరున్నారనే భరిస్తున్నాం. ఈవెన్ పోలీసులు వచ్చినా, అర్ధరాత్రి తలుపులు కొట్టినా, ఏమున్నా కానీ ధైర్యం మీరనే కదా ఈ రోజు దాకా నడిపించాం.
కాబట్టి రేపు కూడా పండగకి అందరూ ఇన్వాల్వ్ అయ్యి మేము చేసి ముందుకు తీసుకెళ్తామని మీరు హామీ ఇస్తేనే రేపు రానున్న రోజుల్లో వాడు ఎవరు వచ్చినా ఏమొచ్చినా గరగలతో తొక్కుని పోవడానికి కూడా మాకు సత్తా ఉంది. దాంట్లో ఎవడో ఆపలేడు, దాంట్లో అంత సీన్ కూడా ఎవరికి లేదు. కానీ మనం అందరూ కలిసి చేస్తేనే జరుగుతుంది తప్ప ఇదేదో ఒకడో ఇద్దరు చేసుకుంటారంటే ఇప్పుడే ఏదైనా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా ఏంటంటే మీరు వచ్చి కూర్చున్నారని కాదు, ఒక ఇద్దరు ముగ్గురు లెగాలి, లెగిసి మైక్ తీసుకొని మాట్లాడాలి, దానికి ఎవరైనా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా ఆలోచిస్తున్నాను. వస్తువులు వాడిన రూపే ఎమ్మెల్యే సంబంధం తప్పు. ఆ వస్తువులు ఎందుకంటే జమీలుగా ఇంట్లో ఉన్నాయి. మన పండగ కూడా ఇవ్వలేదు. ఈ పండగకి ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాను. నాకు అవమానం లేదు, తమ్ముడు లేదు, కానీ దుడ్డు లేదు, ఎవరైనా ఒకటే అమ్మవారు ఉంది. నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను. అది కూడా మీకు ఇస్తాను. బట్టి ఈ పండుగ చూస్తున్నాను. అందులో 40 సంవత్సరాలు పాల్గొంటాను కూడా. నేను 20 సంవత్సరాలు బట్టి ఈ పండుగని వాళ్ళ కుటుంబంతో కలిసి చూస్తున్నాను. ఆ తల్లికిచ్చిన కిరీటం కానీ, మన కత్తి కానీ, అన్ని గొడుగు కానీ, పొట్టు కానీ అన్ని కూడా ప్రదర్శించిందే. ఇది ఎవరి సోమం కాదు. అయ్యన్న పాదాలు గుడి కట్టారు, తల్లిని ఇక్కడ పెట్టారు, పండగ ఖర్చు చేసుకుంటారు సొంతంగా. కానీ ఆ దొంగతనంగా దాచుకొని ఇళ్ళలో పెట్టుకోవడం కాదు. మీ దమ్ము ధైర్యం ఉంటే ఆ గుళ్ళో పెట్టు, అమ్మలే కానీ తిన్నవాడు ఎవరైనా నాశనమైపోతారు. ఇది నిజము. ఇది ప్రజల పండుగ. పండుగ కూడా మనందరూ కలిసికట్టుగా చేద్దాం. ఇది భయపడి పండుగ ఎవరికి కూడా బయట పడ్డ ఎవరికి మన వినయపు మన తల్లి కనుక మీరందరూ ధైర్యంగా నిలబడి అయ్యప్ప అండగా నిలబడాలని నేను కోరుకుంటూ ఈ పండుగ ఘనంగా చేద్దామని నేను కూడా, నాకు కూడా 30 సంవత్సరాల వయసు, నాకు ముడుకులు కాళ్ళు రాలేదు. కానీ కూడా ఈ సంవత్సరం తిరుగుతారు. అయ్యప్ప గెలిచిన తర్వాత మళ్ళీ పండుగ తిరిగి ఇక్కడ నిర్వహించుకుంటారని మీరందరూ కూడా సహకరించాలా. ఎవరు కూడా సైనికులాగా వాటర్ సైనికులు పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది కోరుకునేది ఇదే. మన పెద్దలు అయ్యప్ప గారు చెప్పినట్టు గడగలో చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా అందులో 10 గంటలకు తీసేవాళ్ళు. తర్వాత అయ్యప్ప గారు 7 గంటలు తీస్తే బాగుంటుంది, అందరూ కూడా పిల్లల్ని తిరిగేసి ఉన్నారు, గట్ట 12 గంటలకి అలా కోర్చాడానికి ఆలోచించి ఉండేవారు. మరి గతంలో కూడా మొన్న కూడా స్టేజ్ ప్రోగ్రామ్ మంచి టైంలో ఎంతమంది చుట్టాలు వస్తున్నారు, ప్రతి వీధికి చుట్టాలు వస్తారు. వాటి టైం ట్రాన్స్ఫర్మేషన్ కదా ఇంకదా ప్రోగ్రామ్ అలా ఊళ్ళో అందరూ తిరుగుతారని చెప్పేసి కొన్ని ప్రోగ్రాం పెడితే మంచి టైంగా చూసి ఆ ప్రోగ్రాం ఆపించారు. ఏదో విధంగా కూడా తావాలి. ఇది గ్రామదేవత పండుగ, ఇది ఒకటి పండుగ కాదు కదా. చుట్టాలందరూ వస్తారు. పెద్ద హేమపాత్ర గారు అన్ని విధాలుగా ఆలోచించి ఊరు గ్రామానికి 3 సంవత్సరాలు చేస్తాం పండుగ మనం ఆ ఉద్దేశంతో అన్ని భాగాన్ని పెడితే అది కట్టి పట్టింది 10 మంది ఆఫీసారు లేదంటే బాగా తాగడానికి. అప్పుడు అసెంబ్లీ వచ్చిందండి. ఇప్పుడు క్యాండిడేట్ హేమపాత్ర కాబట్టి సారంగట్టు ఆయన ముందుంటారు. లేదా విజయబాబు ఉన్నారు, రాజేష్ బాబు ఉన్నారు, చేతం పండుగ నగలో తీసి అందరూ కూడా పొలం అన్ని జీతం కాలంలో ఎక్కువ మంది సరే 2-3 కాదు. బాసన్నట్టు అలా కదా వెళ్ళిపోతున్నారు. నేను కంటిన్యూ ఉంటున్నాం. అలా కాకుండా మినిమం 300 మంది ఉన్నారు, కంటిన్యూ ఉండాలి. అప్పుడే మన నర్సీపట్నం అమ్మవారి పండుగ తగలదు. మనం చూసాం మళ్ళీ ఎవరు లేరు. 3 డబ్బులు వస్తుంది. అమ్మవారు ఉన్నారంటే జనం ఎవరు లేరు. గతంలో కూడా మనం ఇంత బాగా చేసాం. విజయబాబు గారు, రాజేష్ బాబు గారు కూడా మరి గతంలో మనతో అందరికీ తిరిగాం, తెల్లవారు తిరిగాం. మరి ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ మోసనట్టు వాళ్ళు ఉద్యోగాలు మన సంస్థ ఆలోచించి కమిటీ వేసుకొని విజయబాబు గారు, రాజేష్ బాబు గారు పెద్ద ఉన్నారు కదా ఏదో ఆలోచించి పండుగ అందరికీ చేద్దామని చేసేవాళ్ళే